ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారికి పాదాభివందనాలు. గురుగారు, నేను భద్రాచలం వెళ్ళడం ఫస్ట్ టైం గురుగారు. ఇన్నేళ్లుగా వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను. తర్వాత మన పీఠం ద్వారా అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనుకొని సంకల్పం చేసుకొని అమ్మవారికి, మీ గురువు గారికి ఆహ్, ఇంట్లో జపసాధన అప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఆ సంకల్పం నెరవేరింది గురువుగారు. ఆ! అందరికంటే ముందుగా ఒకరోజు ముందుగానే వెళ్ళాల్సొచ్చింది. అంటే నాకు ట్రైన్ టికెట్స్ ఆ రోజే బుక్ అయ్యాయి గురువుగారు. తర్వాత వెళ్ళడం జరిగింది. తర్వాత మీకు కాల్ చేయడం జరిగింది. రమ అమ్మ గారికి కాల్ చేయడం జరిగింది గురుగారు రూమ్‌ల విషయంలో. తర్వాత రమ అమ్మ గారికి కాల్ చేస్తే అమ్మగారి పేరు చెప్పడంతో వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అదే అదే నైటు మంత్లీ జిమ్ కాల్‌కి అటెండ్ అయ్యి జిమ్ కాల్‌లో తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి జపసాధన చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ రోజు నైటు శ్రీనివాస్ గారు వస్తారు అని చెప్పారు. శ్రీనివాస్ గారు కాల్ చేశారంట కానీ అనుకోకుండా సైలెంట్‌లో పడిపోయింది. ఆయన కాల్ చేస్తే కానీ నేను రిసీవ్ చేయలేదంట. తర్వాత అతనే డైరెక్ట్‌గా రూమ్‌కొచ్చేసారు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసుకొని ఇంకా అయ్యవారి దర్శనము ఇట్లా చేసుకోవడం జరిగింది గురుగారు. తర్వాత ఆహ్, చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న దేవాలయాలు హ్మ్. ఈ గు గుడికి రక్షణ అంటే భద్రాచల రక్షకుడు అంటారు ఆయన్ని. ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది. తర్వాత పక్కన సాలిగ్రామ కల్పవృక్ష సాలిగ్రామ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. తర్వాత రూమ్‌కొచ్చి రెస్ట్ తీసుకున్నాం గురువుగారు. ఏదో అనుకోకుండా కానీ అనుకోని కార్యాల దీనివల్ల కారణాల వల్ల అనుకున్న ప్లేసులకి వెళ్ళలేకపోయాము. తర్వాత ఆ రోజు నైటు 4 గంటలకు రమ అమ్మ గారొచ్చారు సరుకులు తీసుకొని. సరుకులు తీసుకొనొచ్చినాక ఇంక సరుకులన్నీ తీసుకొని రూమ్‌లో పెట్టడం జరిగింది. తర్వాత గురువుగారు 7 గంటలకొస్తారు. ఆ లోపల మనం సెట్ చే టెంట్ సామాగ్రి గాని, వాటర్ గాని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలంట గురువుగారు చెప్పారు అని చెప్పారు. సరే అని అమ్మ అని చెప్పని నేను, చంద్రశేఖర్ గారు, రమమ్మ గారు వెళ్ళి టెంట్ సామాగ్రి దగ్గర నిలబడ్డాము. చందు గారిని ఎక్కడికో అమ్మగారు పంపించారు. తర్వాత నేను టెంట్ సామాగ్రి అన్నీ చెక్ చేసుకొని రమమ్మ గారిని పక్కన నిలబడుకోమని చెప్పి అన్నీ చెక్ చేసుకొని టెంట్ సామాగ్రి అంతా ఆటోలో వేసుకొని అమ్మగారు, నేను ఇద్దరం రావడం జరిగింది గురుగారు. ఆ టయానికి మీ దగ్గరికి చందు గారొచ్చారంట. సరే అని జెప్పని మీరు, చందు గారు తర్వాత మేమిక్కడికొచ్చి టెంట్ సామాగ్రి అన్నీ పెట్టిన తర్వాత మీరు అక్కడికి రావడం జరిగింది. అన్న సంతర్పణ జరిగే ప్రదేశానికి. ఆహ్, తర్వాత ఇంకా మీరు రావడంతోనే మాకు ఉరుకులు పరుగులు మొదలయ్యాయి గురువుగారు. అప్పటినుంచి ఇంకా ఎవరైనా వస్తారేమో తినే వాళ్ళుంటారు అని జెప్పని మీరు కొద్దిగా వంట చేపించడం జరిగింది. అప్పటికే అమ్మగారు తెచ్చిపెట్టారు. అయినా కానీ నేను చెప్పింది చేయండి అని చెప్పని వంట చేపించడం జరిగింది. అప్పటికే అక్కడ పెళ్ళికి వచ్చిన బస్సు డ్రైవర్‌లో నలుగురుంటే వాళ్ళు తింటారేమో అని చెప్పని అడగమని చెప్పారు. సరే అని చెప్పని వాళ్ళనడిగితే, "అన్న తింటామన్నా కొద్దిగా లేట్ అవుతుంది. మాకు వేరే పనుంది. వాళ్ళు పిలిస్తే పోతాము, లేకపోతే ఇక్కడే తింటాము, భోంచేస్తాము" అని చెప్పన్నారు. సరేలే తింటారు గదా! అని చెప్పని మేమనుకున్నాము. తర్వాత వాటర్ క్యాన్స్ అవసరమయ్యి వాటర్ క్యాన్స్ వాళ్ళకి ఫోను చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని వాటర్ తీసుకురావడం జరిగింది. ఇంకా వంట చేపిచ్చిన తర్వాత అమ్మవారు ఆహ్, ను హ్మ్. అందరూ కలిపి కొద్దిగా వంట చేయడం జరిగింది గురువుగారు. ఆహ్, మనం అనుకునింది ఒకటైతే ఆడ జరిగింది ఇంకోటయింది గురువుగారు. వాళ్ళు నలుగురు బస్సు డ్రైవర్లు తింటారనుకుంటే, అనుకోకుండా ఇంకొకతను వచ్చి తినేసి వెళ్ళడం జరిగింది గురువుగారు ఆ టయానికి మనం వంట చేసిన తర్వాత. హ్మ్. ఆ వంటలైతే చాలా సూపర్‌గా ఉన్నాయి గురువుగారు. నాకైతే నచ్చింది గురువుగారు. ఫస్ట్ టైమ్ ఇంతకుముందు కాళహస్తికి వచ్చినా గానీ అక్కడ బయట పోయి తినాల్సొచ్చింది గురువుగారు నేనైతే. మన సాధకులు తిన్నారో లేదో నాకైతే తెలీదు. ముందుగానే వచ్చాను. కానీ నేనైతే తినలేదు గురువుగారు. ఇక్కడైతే ఫస్ట్ టైమ్ గురువుగారు ఇలా తినడము. చాలా బాగా అనిపించింది గురువుగారు. అంత రేతిరిలో ఏ టైంలో ఎవరి సిట్యుయేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ, మన వాళ్ళు ఏ టైంలో వస్తారో తెలీదు. వాళ్ళ కోసమైనా గానీ, ఇంకా ఎవరైనా వస్తారేమో వారికైనా గానీ, ఆకలితో ఉన్న వాళ్ళకి అర్ధరాత్రిలో అయినా గానీ అన్నం పెట్టడం చాలా ఆనందాన్నిచ్చింది గురువుగారు. తర్వాత ఉదయం
ఇంకా భోంచేసిన తర్వాత చందు గారు ప్లస్ శ్రీనివాస్ గారు అక్కడే టెంట్ సామాగ్రి దగ్గర ఉన్నారు. మేమంతా రూమ్ కి వెళ్ళిపోయాం గురుగారు. తర్వాత ఉదయం నిద్ర లేచి వచ్చి రాగానే ఇంకా అన్నసంతర్పకు కావాల్సిన కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి గురుగారు. అంతకుముందే రాత్రిలో 12 గంటలకి మీరు జూమ్ కాల్ పెట్టడం జరిగింది. ఇలా ఇలా దేవతా దర్శనాలు జరుగుతాయి. ఇలా జాగ్రత్తగా ఉండండి. వంటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని కొన్ని ఏదో సంథింగ్ ఇబ్బంది కనపడుతుంది. అవన్నీ జాగ్రత్తగా ఉండండి. చూసుకొని చేసుకోండి అని చెప్పని అన్నారు గురుగారు. అప్పటికి రాజేష్ గారు కొత్త స్టవ్లు తీసుకురావడం జరిగింది గురుగారు. అంతకుముందే పాత స్టవ్ టెంట్ సామాగ్రి వాళ్ళ దగ్గర స్టవ్ తెచ్చింటే అది ఎన్నిసార్లు వెలిగించినా గానీ అది వెలగడం లేదు గురుగారు. అగ్గిపెట్టి 2 అగ్గిపెట్లు ఖాళీ అయిపోయాయి. నేనే వెలిగించాను గురుగారు. అది ఎందుకు ఇట్లా అలా అయిందో తెలియదు కానీ మళ్ళా మన కొత్త స్టవ్ల ద్వారా వంట చేయడం జరిగింది గురుగారు. ఆ, అది ఇంతకు ముందు ఎక్కడో మన పీఠంలో కార్యక్రమాలకి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అని మన సాధకుల ద్వారా విన్నాను. కొత్త స్టవ్లు తీసుకోవడంతో అవి భద్రాచలంలో స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పని మీ ద్వారా తెలిసింది గురుగారు. తర్వాత ఇక పాల పొంగులు దర్శనాలు కానీ ఆ చాలా బాగా దర్శనాలు జరిగినాయి గురుగారు. బేతాళుడు కానీ హనుమంతుల వారు కానీ శ్రీరామ పట్టాభిషేకం ఫోటోలో ఉన్న అందరూ దేవతామూర్తులు కానీ చాలా బాగా దర్శనాలు జరిగినాయి గురుగారు. తర్వాత వంట చేస్తున్నంత సేపు చాలా బాగా అనిపించింది గురుగారు. ఆ వంటలు అయితే చాలా బాగా వచ్చాయి గురుగారు. వంటలు ఇంకా వడ్డన స్టార్ట్ చేస్తామనగా కొద్ది మందే ఉన్నారు గురుగారు అప్పటికి. ఇంకా వడ్డన స్టార్ట్ చేస్తాము అంటే ఇంకా ఈ పక్క అన్ని సర్దుకున్న తర్వాత ఫ్లో పెరిగింది గురుగారు. మాక్సిమం అంటే 30+ ఒక క్యూలో తరగడం అనేది జరగలేదు గురుగారు. నేను చూస్తున్నాను సేపు వంటలు తిన్న వాళ్ళని కూడా అడిగాను గురుగారు. చాలా బాగున్నాయ్యా, ఇలాంటి వంటలు మేము ఎప్పుడు తినలేదు, చాలా బాగా రుచిగా ఉన్నాయి అని చెప్పని అడిగారు గురుగారు. అంతకు ముందే చిన్న బాబు పండ్యాల రవీంద్ర గారి బాబు కొన్ని ప్యాకెట్ కార్డ్స్ ఇస్తున్నాడు గురుగారు. వాళ్ళు ముందరికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఆ బాబు దగ్గర కూడా తీసుకున్నారు. నాకు తెలియంగా నేను ఫోటోలు తీస్తుండగా కూడా కొందరు నా దగ్గర నుంచి కూడా 1, 2 అయితే తీసుకోలేదు గురుగారు. కనీసం అంటే ఒక 20, 30 కార్డ్స్ 3, 4 తీసుకున్నారు గురుగారు. ఒక్కొక్క కార్డు తీసుకున్న తర్వాత వాళ్ళే రిటర్న్ వచ్చి 30, 40 కార్డ్స్ దాకా ఒక్కొక్కరు తీసుకున్నారు గురుగారు. తర్వాత వడ్డానంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా జనాలు మామూలు అయిపోయినారు కదా. ఫస్ట్ వడ్డన కార్యక్రమం మొదలు కాకముందు ఎలా ఉందో వడ్డన అయిన తర్వాత కూడా అలా నార్మల్ అయిపోయింది గురుగారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకొని పోవడము, ఎలాంటి తోపులాటలు జరగకుండా, అంతమంది 30+ మెంబర్స్ ఉన్నా కానీ తోపులాట అనేది జరగకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వడ్డన జరిగింది గురుగారు. తర్వాత అంతా అయిపోయినాక ఇంకా సామాగ్రి అంతా క్లీన్ చేసి టెంట్ సామాగ్రి వాళ్ళకి అప్పగించేసి ఇంకా రూమ్ కి వెళ్ళి ఇంకా మీ గురువు గారితో మాట్లాడడం జరిగింది గురుగారు. గ్రూప్ అన్న సందర్భంగా వచ్చిన సభ్యులందరూ అందులో వారి వారి అనుభవాలు ఎలా ఉన్నాయి, ఏమి పరిస్థితి అని గురుగారు అడగడం జరిగింది. వారి వారి అనుభవాలు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది గురుగారు. నేను ఇప్పటికి వచ్చిన 4 అన్న సందర్భంలో ఈ అన్న సందర్భం నాకు చాలా స్పెషల్ గా అనిపించింది గురుగారు. ఇలా గురువుగారి సమక్షంలో ఇట్లా జూమ్ కాల్ చెప్పడం వేరు, గురువుగారి సమక్షంలో అందరూ కలిపి కూర్చొని చెప్పడం వేరు అనిపించింది గురువుగారు అప్పుడైతే. తర్వాత మీరు తలా కొద్దిగా ఏదో మామిడి పండ్లు ఎవరో తెచ్చిస్తే ఆ మామిడి పండ్లలో తలా ఒకటి ప్రసాదంగా ఇచ్చారు గురుగారు. నేనైతే అనుకున్నా గురుగారు, మీరు కాళహస్తిలో మీ దర్శనం జరిగినప్పటి నుంచి గురువుగారి నుంచి నాకు ఏదైనా లభిస్తుందా లేదా అనుకుంటూనే ఉన్నాను గురుగారు. భద్రాచలం అన్న సందర్భంలో నాకు ఆ భాగ్యం కలిగింది గురుగారు. నేను చాలా ధన్యుని గురుగారు. గురుగారి ద్వారా ఫస్ట్ టైం నేను ఇలా పొందడం చాలా ఆనందభరితుడని అయ్యాను గురుగారు. తర్వాత సాయంత్రం అమ్మగారు రమామ్మగారు మా గురువుగారి సమక్షంలో అందరినీ రాములవారి దర్శనానికి తీసుకుని వెళ్ళారు గురుగారు. అందరూ కలిసి గురుగారి సమక్షంలో అది అంతరాలయంలో భద్రాచలం రామాలయంలో అయ్యవారి, అమ్మవారి, లక్ష్మణ స్వామి వారి దర్శనం
దగ్గరగా అంత దగ్గరగా వేరే పెద్ద గుళ్ళలో ఏ గుళ్ళలోనూ చూడలేదు గురుగారు. అందులో మీ సమక్షంలో దర్శనం చేసుకోవడం చాలా భాగ్యంగా అనిపించింది గురుగారు. మొత్తానికి భద్రాచలం ఎందుకు అంత బలంగా రావాలనుకున్నావు? అసలు మామూలుగా నీ పరిస్థితి సెలవులు దొరకకపోవటం గానీ, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా! దాని గురించి ఎంత ప్రయత్నం చేశావు? అసలు ఏంటి? వెంటనే దొరికిందా లీవు? అసలు ఏం జరిగింది? గురుగారు అంటే లీవ్ అంటే వెంటనే దొరకలేదు గురుగారు. నేను ఉగాదికి వసంత నవరాత్రులకి ఎలా 1 మంత్ బిఫోర్ చెప్పి ఉన్నాను. అన్న ఇలా నాకు ఉగాదికి లీవ్ కావాల్సొస్తుంది అని చెప్పి ఉన్నాను. ఈ భద్రాచలం రావడానికి కూడా అలాగే చెప్పాను గురువుగారు. 15 డేస్ బిఫోరే చెప్పాను గురువుగారు మా ఓనర్‌కి. తర్వాత ఏమో చూద్దాంలే అన్న అని చెప్పని లైట్‌గా తీసుకున్నాడు. "ఏమైనా చేసుకో అన్న నాకు సంబంధం లేదు. నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను." అతను అడిగారు గురువుగారు. వాస్తవంగా చెప్తున్నా. "ఇట్లా వెళ్తున్నావు. మొన్నంతా సింహాచలం వెళ్ళొచ్చావు. ఇప్పుడు భద్రాచలం వెళ్తున్నాను అంటున్నావు. నీకేమన్నా మంచి జరుగుతుందా?" అన్నారు గురువుగారు. "మా గురువుగారు ఉండంగా నాకు మంచి జరిగినా, చెడు జరిగినా మా గురువుగారే చూసుకుంటారన్నా. నాకైతే ఇబ్బందేం లేదు. అంతా మంచే జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. వెళ్తున్నాను. మీరు డ్రైవర్‌ని అరేంజ్ చేసుకుంటారో తెలీదు. మీరే వచ్చి డ్యూటీ చేసుకుంటారో తెలియదు. నేనైతే వెళ్తున్నాను. నాకు కొద్దిగా అమౌంట్ కావాలని చెప్పనలకు సరే అని చెప్పని ఇంకా 2 రోజులు ఉండాలి బయలుదేరుతాననంగా అమౌంట్ కూడా వేశారు గురుగారు. 5000 దాకా. ఆహ్, సరే అని చెప్పని అంతకుముందే నాన్నగారు ఉన్నప్పుడే అనుకున్నాను గురుగారు. నేనింత ఇది ఉండి కూడా నేను భద్రాచలం వెళ్ళలేకపోయాను. మా 2 స్టేట్‌లు కలిసి ఉన్నప్పుడే వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వెళ్ళగలనా లేదా అని చెప్పని తర్వాత పెళ్ళైన తర్వాత కొద్దిగా గట్టిగా సంకల్పం చేసుకున్నా గురుగారు. అది మీ ద్వారా మన పీఠం ద్వారా మీ సమక్షంలో అయ్యవారి అమ్మవారి దర్శనం అంతరాలయంలో అంత దగ్గరగా చూడడం నాకు చాలా భాగ్యంగా అనిపిస్తుంది గురువుగారు. గురుగారు. ముందు మీరు వచ్చినప్పటికి దర్శనాలు చేసుకున్నారు. అంటే మొదటిసారిగా రావటం. హ్మ్. ముందు గు రోజు అంటే ఇప్పుడు మీరు ఒకరోజు ముందుగా వచ్చారు కాబట్టి దర్శనాలు ఎలా జరిగినాయి అసల? ఏమనిపించింది? గురువుగారు మీ సమక్షంలో దర్శనం చేసుకోవడానికి మామూలుగా వెళ్లి ఫ్రీ లైన్‌లో వెళ్లి దర్శనం చేసుకోవడానికి చాలా తేడా అనిపించింది గురుగారు. మొదటి రోజు వచ్చిన మరుసటి రోజు దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడైతే ఇలా వెళ్లి అలా వచ్చేసాను గురువుగారు. ఎక్కువ సేపు నిలబడనియట్లేదు. దూరం నుంచి చూడాల్సొచ్చింది. అందులోనూ మీ సమక్షంలో దర్శనం చేసుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది గురుగారు నాకైతే. ముందు రోజు భోజనాలకి కుస్తీలు పడ్డారు. అసలు లైట్‌లలో వండుకోవడం గానీ, వాటర్‌కైతే రన్నింగ్ పోటీలు గానీ, ఆ డ్రమ్ము గానీ అసలు ఎలా అనిపించింది? అసలు ఇంత కష్టపడి వండటం ఎందుకు? అక్కడ పులిహోర తిని శుభ్రంగా కాళ్ళు కడుక్కుంటే అయిపోయేది గదా! ఎందుకు ఈ గోలంతా? అసలు ఎందుకు ఈ రన్నింగ్ పోటీలేంది? ఈ గోలేంది అని అనుకున్నావా? అహా! అలా ఏం లేదు గురుగారు. ఆర్‌కే రమమ్మ గారు చెప్పారు గురువుగారు. రమమ్మ గారైతే చెప్పారు. నేను పులిహోర తెస్తాను అని ముందు 2 రోజుల ముందే చెప్పారు. సరే అమ్మా ఎట్లయితే అట్లా గాని తేండమ్మా అని చెప్పాను గురువుగారు. తర్వాత అమ్మగారైతే ఒక 10 మందికయ్యేలా తెచ్చారు గురువుగారు. 10 మందికి సరిపోతుంది ఆ పులిహోర గూడా. ఆ! సరే అని చెప్పని తెచ్చారు. మళ్ళా అది ఆ పులిహోర కూడా ఇక్కడ మనం అన్నసంతర్పణ చేసే ప్రదేశానికి తీసుకొని రావడం జరిగింది. అయినా కానీ ఏదో వెలితి అనిపించింది గురువుగారు. గురువుగారొస్తారు, వంట చేపిస్తారు. అది, ఇది కూడా తినొచ్చు. గురువుగారి సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ గురువుగారు ఏ సంకల్పం మీద వంట చేపిస్తున్నారో నాకైతే తెలియదు కానీ మంచి కోసమయ్యే చేపిస్తున్నారు అని చెప్పని అనిపించింది గురు. అందులోనూ రాత్రిళ్ళు ఆ టైంలో ఆహ్, నలుగురొచ్చి తింటారనుకుంటే ఒకతనే వచ్చి తిన్నారు గురుగారు. అది వాళ్ళ అదృష్టం అనుకోవాలో, వాళ్ళ కర్మ అనుకోవాలో, ఈ అబ్బాయి అదృష్టం అనుకోవాలో, ఈ అబ్బాయి దే ఇది అనుకోవాలో నాకైతే అర్థం కాలేదు గురుగారు. ఒక్కరే వచ్చి తిన్నారు. చాలా బాగా అనిపించింది గురుగారు. వంట కూడా చాలా టేస్ట్‌గా వచ్చింది గురుగారు. అంత కుస్తీ పడినా గాని పాత స్టవ్‌తో మళ్ళా లాస్ట్‌కి ఎట్లా తిరిగి కొద్దిగా మంట వెలిగింది. ఆ స్టవ్ మీదనే వంట చేయడం జరిగింది గురుగారు. వంట అయితే బాగొచ్చింది గురుగారు. తిన్నాం గురు. జూమ్ కాల్స్ ఏ మంచిగా రకంగా అనిపించింది. ఉపయోగపడ్డది? జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది? గురుగారు జుంకాలు ఏ విధంగా అంటే ఆహ్, మ నే ఇంతకుముందు మీరు పీఠం దగ్గర ఉండి మాకు మిగతా అన్న సంతర్పణలో ముందు కాళహస్తికి రాకముందు మేం అన్నసంతర్పణ దగ్గర ఉన్నప్పుడు జూమ్ కాల్‌లో చెప్పేదానికి మీరు దగ్గరుండి జూమ్ కాల్ మాతో పాటు ఉండి జూమ్ కాల్ చెప్పడానికి కొద్దిగా తేడా అనిపించింది గురుగారు. అంటే మే మా మాకు తెలియదు కదా గురుగారు. మేము
ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, కొద్దిగా ఉప్పు తక్కువవుతుంది. పాయసంలో ఇట్లా పాలు తక్కువైతాయి లేదా ఎక్కువైతాయి. అని చెప్పని మీరు పీఠం దగ్గరుండి చెప్పేవారు గురుగారు. ఇప్పుడు దగ్గరుండి చెప్తున్నారు కానీ ఇంకా మంచిగా అనిపించింది గురుగారు. మాకు కొన్ని కొన్ని విషయాలు తెలియపరుస్తున్నారు గురుగారు జూమ్ కాల్ విషయంలో. దేవతా దర్శనాలు గాని, ఇలా పా పాయసంలో తీపి తక్కువవ్వడమో, లేదా పాలు తక్కువవ్వడమో, లేకపోతే వంటల్లో ఉప్పు గాని, కొద్దిగా కారం గాని తేడా రావడము, ఇలా చూసుకోండయ్యా మంచి జరుగుతుంది. ఇలా కొద్దిగా అవి కలపండి, ఇవి కలపండి అని చెప్పడంలో చాలా మంచిగా అనిపించింది గురువుగారు. గురుగారు. పాల పొంగుల దర్శనం అసలు ఎలా అనిపించింది మొదటిసారా చూడటం? లేదు గురుగారు. లేదు గురుగారు. అరుణాచలం నుంచి 4 సార్లు దర్శనం చేసుకున్నాను. అరుణాచలము, ద్రాక్షారామము ప్లస్ కాళహస్తి, భద్రాచలం గురుగారు. మా బ దే పాలపొంగుల దర్శనాలైతే మీరు చెప్పినట్లుగా అందరి దర్శనాలు నేనొచ్చిన ప్రతి అన్న సందర్భానికి మిస్ కాకుండా నాకందరికి దర్శన భాగ్యం కలుగుతుంది గురుగారు. ఏ ఒక్కరిని మిస్ కాకుండా దర్శనం చేసుకుంటున్నా గురుగారు. గురుగారు. హ్మ్. వంట జరిగిన విధానం ఎలా ఉంది? గత అన్న సందర్భాలతో పోల్చుకుంటే, ఈ అన్న సందర్భానికి, గత అన్న సందర్భంతో పోల్చుకుంటే జరిగిన విధానం అది తొందర అవ్వచ్చు, టేస్ట్ విషయం గావచ్చు. ఏంది మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి? గురువుగారు నేనిప్పటికి 4 అన్న సంతర్పణలకు అటెండ్ అయ్యాను గురువుగారు. ఇది ద్రాక్షారామంలో 10, 12 మందేమో వెళ్ళాం గురువుగారు సాధకులందరం కలిపి. తర్వాత శ్రీకాళహస్తి ఎక్కువ మందే వచ్చాము. ప్లస్ అరుణాచలము ఫస్ట్ టైమ్ కాబట్టి అక్కడ ఎక్కువ మంది వచ్చారు గురువుగారు సాధకులు. భద్రాచలంలో తక్కువ మందే. ఎంత ద్రాక్షారామంకి, భద్రాచలంకి 4, 5 మెంబర్స్ ఏమో డిఫరెంట్ అంతే గురువుగారు. ఆహ్ అంత ఇబ్బందయితే ఏం జరగలేదు గురుగారు. ఎవరెవరి పాటికి ఎవరెవరికి ఈ పని నేనే చేయాలా, ఈ పని నేనే చేయాలా అని వారి మనసులో సంకల్పం చేసుకొని ఎవరెవరి పని వారు సక్రమంగా చేసుకుంటా వచ్చారు గురుగారు. ఎవరికి ఎవరు ఏ సాధకునికి ఎవరు ఎలాంటి ఇబ్బంది పెట్టుకోకుండా మన పని మనం చేసుకొని వెళ్ళడమే గురుగారు సంకల్పించిన కార్యక్రమం కాబట్టి అని చెప్పని అనిపించింది గురుగారు. ఇక వంటల విషయానికొస్తే చాలా టేస్ట్‌గా అనిపించాయి గురుగారు. అసల ఆహ్, ఆహ్, ఇక అందులోను బిర్యానీ రైస్‌కి ఆహ్, ఉల్లిపాయ ఎక్కడ వాడింది పెద్దగా చూడలేదు గురుగారు. నా 4 అన్న సందర్భాల్లో ఒక్కసారేమో చూసాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి. ఆహ్, అక్కడ వ ఉల్లిపాయ వాడినా అదే టేస్టే, ఉల్లిపాయ వాడకపోయినా అదే టేస్టే అనిపించింది గురుగారు. బిర్యానీ రైస్‌కి. ఇంకా వంటలైతే చాలా బాగా అనిపించినాయి గురుగారు. పాయసం అయితే అంత ఎక్కువ వండినా కానీ కనీసం మాకు కూడా పెద్దగా ఆ ప్రదేశంలో తీసి పెట్టడం ద్వారా మనకు దొరికిందేమో అంతే గాని గురువుగారు. లేకపోతే అది కూడా మిగిలిండేది కాదు గురువుగారు సాధకులకైతే. గురువుగారు. హ్మ్. కొత్త స్టవ్‌లకి పూజ చేసాము మొదటిసారిగా. అసలెలా అనిపించింది? అది భద్రాచలంని. గురువుగారు ఇంతకుముందు మీరు గ్రూప్‌లో అనౌన్స్‌మెంట్ చేశారు గురువుగారు. కొత్త స్టవ్‌లు కొనాలి అని చెప్పని. తర్వాత మీరే ఇంకోసారి చెప్పారు గురువుగారు. కొత్త స్టవ్‌లు కొనడం జరిగింది. ఇలా పీఠం కార్యక్రమాల్లో స్టార్ట్ చేసి మళ్ళా మిగతా అన్న సందర్భాలకి తీసుకువెళ్ళాలి అని చెప్పని అన్నారు గురువుగారు. అది ఏ సంకల్పం ఎ ఎ ఏమై ఎలా జరిగిందో ఏమో తెలీదు గానీ, భద్రాచల రామయ్య నా దగ్గర మాత్రమే మొదలుపెట్టాలి కొత్త స్టవ్‌లతో అని సంకల్పం చేశారో ఏమో తెలీదు గానీ, అక్కడే మొదలుపెట్టారు అని చెప్పని రాజేష్ గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది గురువుగారు. చాలా ఆహ్, బాగా అనిపించింది గురువుగారు స్టవ్‌ల విషయంలో అయితే. హ్మ్. వంట గూడా చాలా ఫాస్ట్‌గా అయింది గురువుగారు. వడ్డన గూడా అప్పటి వరకు భక్తులెవరు లేరు. ఎప్పుడైతే నైవేద్యం పెట్టిన తర్వాత వెంటనే వచ్చారు ఒక్కసారిగా. అసలెలా అనిపిచ్చింది? ఆ వడ్డన గూడా చాలా లైను అంత పొడుగున్నా సరే, ఎంతప్పటికి ఎవరికీ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేయగలిగాం. అసలెలా అనిపిచ్చింది ఈ విషయంలో? ఈ రెండిటి విషయం? గురువుగారు మనం అమ్మవారికి నైవేద్యం పెట్టడంతోనే పెట్టే ముందుగా ఒక ఇద్దరు ముగ్గురేమో నిలబడున్నారు గురుగారు. అప్పటికి న వంట సామాగ్రి వడ్డానం చేయడానికి అన్నీ సర్దుతున్నాము. తర్వాత వడ్డన స్టార్ట్ చేయంగానే దగ్గర దగ్గర 30+ క్యూ లైన్ అయితే తగ్గడం లేదు గురుగారు. ఫ్లో అయితే అలాగే ఉన్నది.
మామూలుగా అయితే మిగతా అన్న సంతర్పణలో కొందరి అనుభవాలు విన్నాను గురుగారు, నేను రానివి. ఆ, ఒక 10 మెంబర్స్ వస్తారు, కొద్దిగా గ్యాప్ వస్తుంది, ఒక 2 మినిట్స్. మళ్ళీ 10 మెంబర్స్ వస్తారు, మళ్ళీ 2 మినిట్స్ గ్యాప్ వస్తుంది. ఇలా జరుగుతుంది అది అని చెప్పని కొందరి సాధకుల అనుభవాల ద్వారా విన్నాను. ఇక్కడ ఏమిరా అంటే ఒకటే ఫ్లో గురుగారు. 40, మినిమం 40 మెంబర్స్ తగ్గడం లేదు గురుగారు. ఒక్కరు కూడా మధ్యలో దూరింది లేదు. అయ్యా, క్యూ లైన్ ఆగిపోతుంది, కొద్దిగా తొందరగా బటన్ చేయండి అని చెప్పని మీరు కూడా అనడం జరిగింది గురుగారు. ఆ, ఈ పక్క బయట వచ్చి చూస్తే మధ్యలో ఎవరు దూరింది లేదు, లేదు గురువు గారు. వెనకాలకు వెళ్ళి లైన్ లో రండి మా అంటే అందరికీ అందుతుంది ప్రసాదం, ఇది అయ్యవారి ప్రసాదము, అమ్మవారి ప్రసాదము, ఎవరికి కూడా అందకుండా ఉండదు, ఖచ్చితంగా అందరికీ లభిస్తుంది. లైన్ లో రండి, నిదానంగా రండి, ఇబ్బంది ఏం పడద్దండి అని చెప్పడం జరిగింది గురువు గారు. అలాగే ఆ వారు కూడా మంచిగా విని క్యూ లైన్ లో రావడం జరిగింది గురుగారు. తర్వాత ఆ అలా చెప్పడం, వారు మనస్పర్ధలు, మనసులో ఏ కలత లేకుండా వారు మన సాధకులు చెప్పిన విధానాన్ని అర్థం చేసుకొని క్యూ లైన్ లో రావడం చాలా మంచిగా అనిపించింది గురుగారు. గురుగారు మొదటిసారిగా గ్రూప్ డిస్కషన్ అటెండ్ అవ్వటం మొదటిసారేనా? అవును గురు అవును గురుగారు. ఎలా అనిపించింది? గురుగారు నాకైతే చాలా మంచిగా అనిపించింది గురుగారు. శ్రీకాళహస్తిలో ఒక్కొక్కరి పిలిపించి మీరు డిస్కషన్, మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, చెప్తాను అని చెప్పారు గురుగారు. ఆ ఇక్కడైతే అలా ఏం లేదు, అందరూ కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేద్దాము అని చెప్పని అన్నారు. తర్వాత అందరూ అందరూ రూమ్ కి వచ్చి స్నానాలు చేసుకొని రెడీగా ఉంటే మీరు వచ్చారు గురుగారు. మీరు రావడంతోనే ఇంకా నా నుంచినే మొదలు పెట్టడం జరిగింది. అందులో నాకు ఏం చెప్పాలో అర్థం కాక నాకు తోచిన కాటికి నేను చెప్పాను గురుగారు, తప్పు ఒప్పుకుంటే క్షమించండి. ఆ గ్రూప్ డిస్కషన్ పెట్టడం ద్వారా ఎవరెవరి అనుభవాలు ఎలా ఉన్నాయి అని అప్పటికి ప్రత్యక్షంగా వినడం చాలా ఆనందం అనిపించింది గురువుగారు. గురుగారు ఓకే. తర్వాత దర్శనం. ఆ దర్శనం అనేది అంతరాలయ దర్శనం. అసలు అది ప్రోటోకాల్ దర్శనం పీఠం ద్వారా జరిగింది. లోపలికి వెళ్ళటం, అసలు అందరూ కలిసి అంటే ఒక ఫ్యామిలీ లాగా అంతమందితో వెళ్ళటం అనేది ఎలా అనిపించింది? గురువుగారు ఇలా వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు గురువుగారు. కానీ ఈ మంత్ స్టార్టింగ్ లో సింహాచలం వెళ్ళాను గురువుగారు. అక్కడ 300 రూపీస్ దర్శనము. ఆ, ఎవరెవరి పాటికి వాళ్ళు అంతరాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ టైప్ లో తిరుక్కొని వచ్చేస్తాము. ఇక్కడ అలా కాకుండా అయ్యవారి ముందర కూర్చోపెట్టి కొందరు సాధకులు నిలబడుకున్నారు. నాకు కొద్దిగా బాధ అనిపించింది గురుగారు, మీరు నిలబడటం ద్వారా. స- మీ సమక్షంలో దర్శనం చేసుకోవడం చాలా ఆనందం అనిపించింది గురుగారు. అందులోనూ అంతరాలయంలో అయ్యవారికి హారతి ఇస్తూ ఉండగా అంత దగ్గరగా చూడడం గురుగారు చాలా బాగా అనిపించింది గురుగారు. ఓవరాల్ గా ఈ భద్రాచలం అన్న సందర్భం అనగానే బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు ఏంటి? 2 ఉన్నాయి గురుగారు. ఒకటి, ఆ రోజు నైట్ మీరు వచ్చిన నైట్ టెంట్ సామాగ్రికి కానీ వాటర్కి కానీ పరిగెత్తడం ఒకటి. తర్వాత మీ సమక్షంలో అయ్యవారి అమ్మవారి దర్శనం ఇంత గొప్పగా చేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది గురుగారు.